Subbu and Supriya, your divorce is granted. Madam. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీతో ఉంటే బాగుంటుంది అనిపించింది. వచ్చారు, బాగుంది. మీరు వచ్చాక మీతో లైఫ్ లాంగ్ ఉంటే బాగుంది అనిపించింది. పెళ్లి చేసుకోవాలనిపించింది. ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. ఇది ఇంకా సూపర్. లైఫ్ చాలా బాగుంది అనుకున్న టైంకి మధ్యలో ఏమ్మాయి రోగం వచ్చిందే. పిల్లలన్నా వద్దనుకున్నా పట్టుకున్నా. ఆ బొట్టది వచ్చింది. బాధలున్నా భరించా. ఎందుకంటే ఈరోజు మన ప్రేమకు అర్థం లేకపోవచ్చు, కానీ అబద్ధం అయితే కాదు కదా. ఇఫ్ ఇన్ కేస్ అబద్ధం అన్నా ఆ నిజమే నిన్ను డైలీ అమ్మా అని, నన్ను నాన్నని పిలుస్తుంది. కానీ ఆ పిలుపుకి దూరం అవుతాను అనుకుంటేనే బాధేస్తుంది. భరించలేని వాడికి బాధపడే హక్కు లేదు సుబ్బు. ఓ సారీ సుబ్రహ్మణ్యం. అండ్ బై ద వే, ఒక చిన్న రిమైండర్, తర్వాత నువ్వు సఫర్ అవ్వద్దని. అల్యూమిని టైంకి కట్టి. హలో మేడం, ఏంటి ఇప్పుడు నీ ఆల్మోని కట్టలేని పొజిషన్ వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదమ్మా. 3 నెలల్లో జాబ్ కొడతా, 6 నెలల్లో ప్రమోషన్ కొడతా, సంవత్సరంలో CEO అవుతా, నెక్స్ట్ ఇయర్ కంపెనీ పెట్టా, ఆ తర్వాత 3వ సంవత్సరం మీ కంపెనీకి పోటీగా వస్తా. అప్పుడు మీ కంపెనీ కాళ్ళ కింద తొక్కి 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 గుర్తుపెట్టుకో, తొక్కేస్తా. నువ్వు తొక్కడం. ఫ్యూచర్ గురించి పక్కన పెట్టు. ప్రెజెంట్ నువ్వు జీరోవి. గుర్తుపెట్టుకో, జీరో. ఏంటి మేడం, ఇప్పుడు నేను జీరోని గుర్తు చేస్తున్నావా? గుర్తు చేయడం దేనికి? నువ్వు ఆల్రెడీ జీరో కదా. జీరోకి వాల్యూ ఉంటుందా? థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. కానీ ఆ జీరో దేని పక్కనుంటే దానికి వాల్యూ ఉంటుంది. వన్స్ ఆ జీరో వెళ్ళిపోవాలనుకుంది అనుకో, అంటే ఐ మీన్ మీ భాషలో నేను వెళ్ళిపోతే ఒంటరైపోతారు, ఒక్కరే మిగిలిపోతారు. అర్థమైంది అనుకుంటా దేనికి వాల్యూ ఉందో. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ జీరో రేపటి నుంచి మీతో ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని గెలిపించేది ఈ జీరోనే, అంటే నేనే. ఈ చైల్డిష్ మెంటాలిటీ పోలేదా నీకు? ఎవరిని చైల్డిష్ అంటున్నావు? మనకు పాప కూడా ఉంది. ఏ పాప, మీ అమ్మ నిన్ను మర్చిపోయింది అనుకుంటా. ఒకసారి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. మేడం, మన ఇద్దరి మధ్యన దూరానికి కారణం నేనే అయ్యుండొచ్చు, నాతో పాటు మీరు అయ్యుండొచ్చు. కానీ కొన్ని మెమొరీస్, కొంత ప్రేమ, చాలా గొడవలు. నేను అనుకోలేదు ఇలా గొడవపడి కోర్టు మెట్లు ఎక్కుతామని, ఇలా నా పాపని సింగిల్ పేరెంట్ చేస్తానని. మీరు లేకపోతే నేను ఉండలేను అనట్లేదు, ఉంటా, ట్రై చేస్తా, మోహన్ అవుతా. కానీ మీరు నైట్ నా కోసం కుక్ చేయడం, కుక్ చేస్తూ డ్యాన్స్ చేయడం, నా గురుకును భరించడం, ఇవన్నీ చాలా మిస్ అవుతాను. మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగితే అదే మన కబోర్డ్లో బ్యాగ్ కూడా పెట్టాను.
ఇంటికి వెళ్ళక చేసే ఫస్ట్ పని ఆ బ్లాక్ హుడీ కాల్చడం. ఎందుకు స్వామి ఇలా బిహేవ్ చేస్తున్నావు? పోనీ ఎలా బిహేవ్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వండి స్వామి. మేము ట్రైనింగ్ ఇస్తే తీసుకునే పొజిషన్లో ఉన్నారా స్వామి మీరు? మీరు పెద్దోళ్ళు కదా, మా మాటలు ఎందుకు వింటారులే, మా ట్రైనింగ్లు ఎందుకు తీసుకుంటారు? సార్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చిందే మీరు. సారీ స్వామి. అదే స్వామి నేను చేసిన పెద్ద పాపం. అదే చేత్తో ఇంకో పాపం కూడా చేస్తారా? పాపమా? మళ్ళీ ఏంటి సార్? అంటే మీరు ఇంకో 3 నెలలు జాబ్ చేస్తారనుకో, 6 నెలలకు ప్రమోషన్ కూడా ఇస్తాను. సంవత్సరంలో CEO అయిపోయి నెక్స్ట్ ఇయర్ కంపెనీ ఆపు స్వామి, ఇందాకే ఆ పురాణం అంతా విన్నాను. అయినా నీకు లైఫ్ ఇచ్చిన మా మేడంనే తొక్కేస్తా అన్నావే, ఇంకా నేనెంత? నన్ను ఏదో ఒక రోజు తొక్కేస్తావులే. స్వామి మీరు న్యాయం వైపు నిలబడకుండా నయనతార వైపు నిలబడుతున్నారు. చూస్తూ ఉండండి, ఆ నయనతార నన్ను ముంచినట్టే మిమ్మల్ని ఏదో ఒక రోజు ముంచుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ సుబ్రహ్మణ్య వాల్యూ. నువ్వు పెద్దోడు అవ్వా స్వామి. నీ లైఫ్ ఎలా ఉందో ఒక్కసారైనా చూసుకున్నావా? నువ్వు నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నీ లైఫ్ ఎలా సెటిల్ అవ్వాలో చెప్పావు, గుర్తుందా? అలాగే సెట్ అయింది, కానీ నువ్వే దాన్ని చేతులారా పాడు చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు పాడు చేసుకున్నావని నిన్ను చూసి బాధపడాలనుంది, తిట్టాలనుంది, స్వామి శరణం చెప్తున్నా కొట్టాలని కూడా ఉంది. కానీ నేను మాల వేసుకున్నాను కాబట్టి ఆగుతున్నాను. స్వామి నిజం చెప్పండి, నా లైఫ్ పాడు చేసుకోవడం కారణం నేనేనా? ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడున్నావేంటి? ఆఫీస్. మా సార్ చనిపోయిన దగ్గర నుంచి నాకు ఈ పెంట ఏంట్రా. లోపలేమో వాడు రొమాన్సులు చేస్తాడు, బయటేమో ఎవడెవడో తిరుగుతుంటాడు ఆఫీస్లో. అసలు ఒకే ఇంట్లో 2 పిల్లల్లాగా ఒకే బిల్డింగ్లో 2 ఆఫీసులు ఏంట్రా? పైగా దీనికి కోవర్కింగ్ స్పేస్ అని ఒక పేరు, ఏదో కో లివింగ్ లాగా. ఛా, ఏం మారలేదు. సుప్రియ ఏది? సార్ మేడం. అది ఇక్కడ బాస్ కదా, మీ బాస్ ఏది? మేడం మీటింగ్లో ఉన్నారు. సరే, ఆ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం వాడేడి? సార్ కూడా. పోనీ నువ్వు వెళ్ళో పని చేయి, కొన్ని పెన్ను పేపర్లు తీసుకురా, ఇక్కడ చాలా మంది జాతకాలు మార్చాలి. ఈడొక్కడే తక్కువ అనుకున్నాను, ఇప్పుడు ఈడు కూడా దిగాడా? హే గురు, రారా. వాట్సాప్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? బాగుంటా ఇప్పటి నుంచి. అవును సార్, మీరేంటి ఇక్కడ? యా, రాకూడదా? అంటే అలా ఏం లేదు సార్, మీ నాన్నగారు చివరి చూపుకి కూడా వస్తారు అనుకున్నాం, కానీ రాలేదు కదా. అంటే అప్పుడు ఒక పిల్ల పర్సనల్ పిల్ల వాట్ ఎవర్ కొంపలేమైనా మునిగాయా? అవ్వాల్సిన పనులన్నీ అయిపోయినాయి కదా. అవును సార్, మీరు చాలా బిజీ అని మాకు తెలుసు కదా. అయినా మీలాంటి కొడుకున్నందుకు మా బాస్ చాలా శోభిస్తూ ఉంటారు సార్. ఏంటే? అదే సార్, చాలా సంతోషిస్తూ ఉంటారని చెప్తున్నాను అంతే. ఇదంతా కాదు, మా అక్క ఆ సాఫ్ట్వేర్ వాడు ఏరి కనిపించట్లేదే. సాఫ్ట్వేర్ వాడా? ఎవరు సార్ అది? ఆ సుబ్బుగాడు. ఓ, మీ బావగారా? రండి సార్, అక్కడే ఉన్నారు. బావంటాడేంటి? బుల్షిట్. సుబ్బు, నువ్వు ఎప్పుడైనా తప్పిపోయావా? తప్పయ్యాను, మా నాన్న ఈనాడు పేపర్లో కూడా వేసాడు. అవునా?
రేపొద్దున మన బేబీ కూడా తప్పిపోతే? మన బేబీ ఎందుకు తప్పొద్ది? మన లేమా మన బేబీని చూసుకోవడానికి. సారీ గైస్, మీరేదో పర్సనల్ స్పేస్ లో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేశానా? బయట మీటింగ్ అని చెప్పారులే. ఏ గురు? రోహిత్? ఎస్, ఐఎమ్ రోహిత్, CEO ఆఫ్ దిస్ మహేంద్ర టెక్నాలజీస్. వాట్? వెయిట్ ఎ సెకండ్. నువ్వు అసలు మన డాడ్ ఫ్యూనరల్ కూడా రాలేదు, ఇప్పుడొచ్చి ఈ కంపెనీ నీదంటున్నావా? సిగ్గులేదా నీకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఐఎమ్ సన్ ఆఫ్ అవర్ బిజినెస్. అయినా మీ నాన్న చచ్చిపోయేటప్పుడే ఈ కంపెనీ నా పేరు మీద రాసిచ్చేసాడు. లాయర్ డాక్యుమెంట్ సెండ్ చేస్తేనే ఇక్కడికి వచ్చా. మరి డాక్యుమెంట్స్ ఏవి? డాక్యుమెంట్స్ కార్లో మర్చిపోయినట్లున్నాను, వాట్సాప్ లో సెండ్ చేస్తా, తిరిగ్గా చదువుకుందులే. అయినా ఆడికి ఎవడికో ఇక్కడ పెన్ తీసుకురమ్మని చెప్పా, ఇంకా రాలేదు. నువ్వేంటి ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా. రోహిత్, మైండ్ యువర్ టంగ్. సిస్టర్, హోల్డ్ యువర్ టంగా. రోహిత్ సార్. ఓకే సార్. మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తే నేను వెళ్తా. కాదే, మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తే నేనుంటా. సీ యూ ఇన్ కోర్ట్. ఈ కోట్లు మీకు కొత్తేమో, నాకు కాదు. రైటా? ప్లీజా? ఏ సాఫ్ట్వేర్, నీకు బొట్టెట్ చెప్పాలా? నువ్వు కూడా. ఏం గురు, ఈ శుభ సందర్భంలో మనం మందేద్దామా? రే ఈ ఫీల్ బాగుంది. ఇప్పుడే 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వచ్చా, ఏదో ఒకటి ఓకే అయిపోద్ది. అవును, ఏంటి మేడం అలా ఉన్నారు? మేడం, రేపు ఫ్యూచర్లో మన బేబీ హ్యాపీగానే ఉంటుందా? ఉంటుంది మేడం. నేనే మీరు లేమా చూసుకోవడానికి? ఇదంతా నా వల్లే కదా. రోహిత్ అలా చేస్తాడని అనుకోలేదు. మేడం, అదైపోయి 1 మంత్ అవుతుంది, మీరు ఇంకా అక్కడే ఉన్నారా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను చూసుకుంటాను అని చెప్పి. చూసుకుంటా కూడా, నీకు పాపకి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా కూడా. ఆ బాధ్యత నాది. ఏమో సుబ్బు, ఫ్యూచర్ గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది. మేడం, మీరు భయపడకండి, బాధపడకండి. మీ లోపల బేబీ ఉంది. మీరు ఇలా సఫర్ అవుతే బిడ్డ కూడా సఫర్ అవుతుంది. ఓకేనా? సరే, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళండి మేడం. హలో. హలో, చెప్పరా. అదే సార్,
మనీ అడిగాను కదా, మనీ ఏమైనా అరేంజ్ అయిందా? లేదు సుబ్బు, నాకే 2 నెలల నుంచి జీతం రావట్లేదు. నేనే ఆఫీస్ మానేద్దాం అనుకుంటున్నాను. అసలు మీరు వెళ్ళాక ఆఫీస్లో పరిస్థితులు ఏం బాగాలేదురా అసలు. పోనీ ఒక 5,000 అన్న అరేంజ్ అవుతుందంటారా? కొడుతున్నాను చూడు. థ్యాంక్ యూ సార్. సుబ్బు, నేను ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను చూడు. నేను నిన్ను ఒక ఎంప్లాయీ గానో, లేదా నాకు CEO గానో, లేదా ఫ్రెండ్ గానో ఎప్పుడు అనుకోవట్లేదు. నువ్వు నా తమ్ముళ్ళు లాంటి వాడి. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఆలోచించకు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు నాకు అయినంత హెల్ప్ నేను పక్కా చేస్తాను. ఓకేనా? మేడం గారు జాగ్రత్త, బాగా చూసుకో. ఈ టైంలో మీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. బీ పాజిటివ్ సుబ్బు. అమౌంట్ వచ్చాయా? వచ్చింది సార్. సరే సుబ్బు, బాయ్. సుబ్బు నేను రెడీ. సార్ ఓకే సార్, బాయ్ సార్. వస్తున్నా మేడం. రేపు ఫ్యూచర్లో మన బేబీ హ్యాపీగానే ఉంటుందా? ఉంటుంది మేడం, నేను మీరు లేమా చూసుకోవడానికి. సుబ్బు, రేపు మన బేబీని ఎలా చూసుకుంటావు? నేను మీ నాన్న చూసుకున్నట్టు, అంతకు మించి ఏది అడిగినా లేకుండా నన్ను మా అమ్మ చూసుకున్నట్టు చూసుకుంటా. ఓకేనా? సుబ్బు, మీరు ఇలానే కేర్లెస్గా ఉంటే జస్ట్ మిస్ అయింది, లేదంటే ప్రెగ్నెన్సీ పోయేది. ఇప్పటి నుంచైనా మీరు మీ హస్బెండ్ జాగ్రత్తగా ఉండండి. చెప్పు. మేడం, మీకు స్కానర్ పెట్టాను, ఒక 350 రూపీస్ చేయరా? చేస్తున్నా చూడు. ఓకే మేడం. ఈ ఇంటర్వ్యూనా ఓకే వద్దా లేదా? చెప్పు సుబ్బు. ఒక 550 రూపీస్ కొడతారా? సరే, చేస్తున్నాను. సరే మేడం. మేడం, ఒక 200 రూపీస్ పంపరా? ఆనా, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నా అన్న. ఒక 5 డేస్లో డబ్బులు ఇచ్చేస్తా. ఇచ్చేస్తానన్నా. ఓకే. సుబ్బు, ఈ మంత్తో 7th మంత్ కంప్లీట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే మేడం, మీరేం భయపడకండి, నేను చూసుకుంటా. ఏమైంది సుబ్బు? మేడం, మీరు ఒకసారి దిగండి, నేను చూస్తాను ఏమైందో. పెట్రోల్ అయిపోయింది మేడం. ముందే చూసుకోవాలి కదా సుబ్బు. మేడం, మీరే చూస్తున్నారు, లాస్ట్ 2 డేస్ నుంచి నేను రెంట్ కట్టే పనిలోనే ఉన్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ సందు చివర పెట్రోల్ బంక్ ఉంది, తీసుకుని వచ్చేస్తాను. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను సుబ్బు, నేను నీతో పాటే వస్తాను. షూరా మేడం? పద సుబ్బు, లేట్ అవుతుంది, వెళ్దాం. మేడం, ఈ వీక్లో జాబ్ కన్ఫర్మేషన్ అయిపోద్ది మేడం. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మేడం. ఏమో సుబ్బు,
నాకు నమ్మకం లేదు. సుబ్బు, నా వల్ల కావట్లేదు, కూర్చుంటాను. ఏదైనా ఆటో ఆపు సుబ్బు, నా వల్ల కావట్లేదు, ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది సుబ్బు, వెళ్ళు. మేడం, మన దగ్గరున్న మనీ అంతా ఇందాక హాస్పిటల్లోనే అయిపోయింది. నా దగ్గర డబ్బులేమి లేవు. మీరు ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. నేను ఇప్పుడే కాల్ మాట్లాడి ఏదైనా అమౌంట్ అరేంజ్ చేసుకుని వస్తాను. ప్లీజ్ మేడం. బ్రో, అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంది. ఒక 2000 రూపీస్ ఉన్నాయా? మంత్ ఎండ్లో ఐటీ వాళ్ళ దగ్గర మనీ ఎలా బ్రో? కష్టం బ్రో. ఏం లేదు, అదే ఫోన్పే సరిగ్గా పనిచేయట్లేదు. ఒక 500 ఉంటే కొడతావా? ఈవినింగ్ ఇచ్చేస్తాను. నా దగ్గర లేదా, నన్ను అడుగుతావు. 20 రూపాయలు ఉన్నాయి, కొట్టనా? సరే పర్లేదన్నా, ఒక 1000 ఉంటే పంపిస్తారా? సుబ్బు, నేను మీటింగ్లో ఉన్న తర్వాత చేయను. మేడం మేడం, ఇంకొన్ని నిమిషాలు టైం ఇస్తారా? వద్దు సుబ్బు, ఎవరు నీకు మనీ ఇవ్వరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్. నువ్వు వేస్ట్ సుబ్బు. నన్ను ఇలా రోడ్డు మీద నుంచో పెడతావని అనుకోలేదు, అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో. తప్పు చేశాను అనిపిస్తుంది. నాకే సెక్యూర్ ఇవ్వకపోతే రేపు నా బేబీకి ఎలా సెక్యూర్ ఇస్తావు? ఏమన్నారు మేడం? మీ బేబీయా? నీతో పాటు నేను సఫర్ అవుతున్నాను కదా మేడం. నేను సఫర్ అవుతుంది కూడా మీ హ్యాపీనెస్ కోసమే కదా మేడం. ఎక్కడ సుబ్బు హ్యాపీనెస్ ఉంది? అంతా బాధలు, ఇబ్బందులే కదా. అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతారండి మేడం. అర్థం చేసుకున్నా కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాను సుబ్బు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నారా? నీతో ఉంటే నా పాప బ్రతకదేమో అని భయమేస్తుంది. నా వల్ల కూడా కావట్లేదు మేడం. నేను భరించలేకపోతున్నాను. నాపై నాకే అసహ్యం వేస్తుంది మేడం. నేను చేయలేనా? అంటే నేను మీలా గోల్డెన్ స్పూన్ కాదు కదా మేడం. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సుబ్బు. చూసుకోవట్లేదంటే హస్బెండ్ చేయాల్సిన చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయట్లేదు. లాస్ట్ 2 monthsగా నువ్వు అసలు నాకు టైం ఎక్కడిచ్చావు సుబ్బు? మీరు నా పొజిషన్ చూసి కూడా ఇలా అన్నారా? ఐఎమ్ ప్రెగ్నెంట్ సుబ్బు. నా పొజిషన్ నీకు అర్థం కావట్లేదా? ఏంటి అసలు నేనే చేయలేదన్నట్టు మాట్లాడుతున్నావు? ఏం చేయలేవు కూడా. ఐ థింక్ ఐ డిడ్ ఎ మిస్టేక్. లెట్స్ డివోర్స్ సుబ్బు. మనకు కావాల్సిన టైం వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత నువ్వు తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదే అక్క. ఇంకా లేట్ ఏం అవ్వలేదు. నిన్ను రోడ్డు మీద నిలబెట్టే ఇలాంటి వాళ్ళతో పాటు నీ కోసం నిలబడే వాళ్ళం మేం కూడా ఉన్నాం. పదక్క, ఇంటికి వెళ్దాం. మనకి ఈ లైఫ్ వద్దు. వదులు సుబ్బు. నువ్వేంట్రా టిప్పు కోసం వెయిట్ చేసే వెయిటర్లా అలా నిలబడ్డావు? అర్థమైంది. నీ ఫోన్ పే నెంబర్ చెప్పు, సెండ్ చేస్తా. సిచ్యువేషన్ లో ఎమోషన్ ని ఫీల్ అవుతున్నావా? ఒక్క సెకండ్ బావా, ఇప్పుడే డబ్బులు తెస్తున్నా. అదంతా సరే గాని బావా అనేసాను.
నువ్వు బావ కూడా కాదు కదా, ఎక్స్ బావా. ఉంచుకో. ఏంటో మీ మధ్య తరగతి ఎమోషన్లు. చెయ్యి.